ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మనం ముందు ఎపిసోడ్లో అశ్వత్థామ ఒక చెట్టు కింద పడుకుని పాండవులని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాం కదా. అయితే అలా చెట్టు కింద పడుకొని ఆలోచిస్తూ వీళ్ళని ఎలా సంహరించాలి, ఎందుకంటే పాండవులు మహాబలవంతులు, పాండవుల బలం ముందు నా బలం పనికిరాదు, ఒక్కరినే నేను చంపలేను అంటే ఐదుగురిని ఎలా చంపగలను అని ఆలోచిస్తున్నాడంట అశ్వత్థామ. అయితే అలా పడుకుని ఆలోచిస్తుంటే ఒక గుడ్లగూబ ఒక కాకి కూటికి వచ్చి నిద్రిస్తున్న కాకి పిల్లల్ని మరియు మిగతా గుడ్లుని తినడానికి వచ్చిందంట. వచ్చి అవి లాక్కుని తినేస్తుంది అంట. అది చూసి దొరికింది ఉపాయం అని అనుకున్నాడంట అశ్వత్థామ. ఏంటి ఉపాయం అంటే, నేను కూడా అర్ధరాత్రి పాండవులు నిద్రిస్తున్నప్పుడు చంపేయచ్చు కదా వాళ్ళని అని అనుకున్నాడంట. వెంటనే లేచాడు. లేచి ఆ ఉపాయాన్ని తనతో ఉన్న కృపాచార్యుడికి, కృతవర్మకి చెప్పాడంట. మిగిలిన వాళ్ళు వీళ్ళు ముగ్గురే కదా. అయితే దానికి వాళ్ళు అంగీకరించలేదంట. చాలా తప్పు ఇది, చాలా దోషం ఇది, నిద్రిస్తున్న వాళ్ళని లేపితేనే మహాపాపం అంటారు, ఇంకా చంపడం ఏంటి అని వాళ్ళు ఒప్పుకోలేదంట. దానికి అశ్వత్థామ ఇలా అంటున్నాడు, మీరు రాకపోయినా పర్వాలేదు, నేనే సైన్యం అనుకుంటా, నేనే అక్కడికి వెళ్ళి చంపేసి వస్తా అని అన్నాడంట. అలా అనేసరికి ఇంకా వీళ్ళకి తప్పలేదు, ఉన్నదే వీళ్ళు ముగ్గురు కౌరవుల సైడ్ కదా. ఇంకేం చేస్తారు, అశ్వత్థామ వెనకాల వెళ్ళారంట. అయితే రాత్రి అయిపోయింది కదా. అశ్వత్థామ ఏమనుకున్నాడు, విజయం సాధించిన పాండవులందరూ గుడారాల్లో పడుకున్నారు అని అనుకున్నాడంట. అయితే నటన సూత్రధారి అయిన మన కృష్ణుడున్నాడే, ఆయనకి ముందుగానే తెలుసు ఇతను వస్తాడు అని, వీళ్ళు వస్తారు, రాత్రి నిద్రపోతుంటే చంపుతారు అనే విషయం తెలుసంట. అందుకని ఈ పాండవులని గుడారాల్లోకి కాకుండా ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లాడంట. మీ అందరితో నాకు పని ఉంది అని చెప్పి మరలా తెల్లవారిన వెంటనే తీసుకొచ్చేసాడంట గుడారాల దగ్గరికి. అయితే అప్పుడు ఈ అశ్వత్థామ అంతటా చూసి పాండవులు ఉండే గుడారం ఏది అని వెతికి ఒక గుడారం వైపు చూస్తే 5 వరుసగా పడుకొని ఉండడం గమనించాడంట. వెంటనే వెళ్ళి అందరి మీద ఒకేసారి బాణప్రయోగం చేశాడంట. అందరూ చనిపోయారు. చనిపోయాక ఆ తలలు అన్నీ తీసుకొచ్చాడు దుర్యోధనుడికి చూపించడానికి. నేను చేసిన మరియు ఇంకెవరూ చేయలేని అద్భుత కార్యం ఇది అని. అయితే ఈ 5గురినే కాకుండా తన తండ్రిని చంపిన పాండవుల సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడిని కూడా సంహరించాడంట. అశ్వత్థామ ఈ శిరస్సులు అన్నీ తీసుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళేసరికి అతను చనిపోయాడు అని మన శ్రీమద్ భాగవతం చెప్తుంది. కానీ వేరే చోట ఒక ప్రమాణం ఉంది. అదేంటంటే కొన ఊపిరితో ఉన్నాడంట ఈ దుర్యోధనుడు. అయితే ఈ అశ్వత్థామ, చూడు మిత్రమా, నేను సంహరించాను ఈ పాండవులని అని చూపించాడంట ఆ శిరస్సులను. అయితే చాలా ఆశ్చర్యం, ఆనందపడిపోయాడంట దుర్యోధనుడు. మేము ఇంతమందిని ఉన్నా కూడా పాండవులని జయించలేకపోయాం, నువ్వు ఒక్కడే వెళ్ళి సంహరించగలిగావు, ఇది ఎలా సాధ్యమైంది అని అన్నాడంట దుర్యోధనుడు అశ్వత్థామతో. అలా అడిగితే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చంపేశా అన్నాడంట. దానికి దుర్యోధనుడు ఇలా అంటున్నాడంట, చీ 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 దుర్మార్గుడా అని తిట్టాడంట దుర్యోధనుడు అశ్వత్థామని. నువ్వు వీరుడివి కాదా, యుద్ధం చేసి చంపలేవా అని దుర్యోధనుడు అశ్వత్థామని అన్నాడు అని ఒక చోట ప్రమాణం అయితే ఉంది. అయితే తెల్లవారిన తర్వాత పాండవులందరినీ తీసుకొచ్చాడంట కృష్ణుడు గుడారాల దగ్గరికి. వెంటనే ద్రౌపది తన పిల్లల కోసం గుడారంకి వెళ్ళి చూసిందంట. చూసేసరికి తన 5 పిల్లలు చనిపోయి ఉన్నారంట. తన పిల్లలు 5 కూడా బాణ దెబ్బలు కలిగి ఉన్నాయంట. అది చూసి బోరున ఏడ్చింది ద్రౌపది. పాండవులు అవాక్కయ్యారంట. అరే, మన సంతానంని చంపిందెవరు,
అంత ధైర్యం, అంత శక్తి ఎవరికి ఉన్నది అని ఆశ్చర్యపోయారంట. అప్పుడు ద్రౌపది అన్నదంట, అదిగో ఆ బాణాలని చూస్తే తెలుస్తుంది. అంటే ఒక బాణం తీసి చూడగా అది అశ్వత్థామది అని తెలిసిందంట. గుర్తుపట్టాడు అర్జునుడు. అయితే వెంటనే కృష్ణుడితో ఇలా అంటున్నాడంట, కృష్ణ, తీరథం, బయలుదేరదాం, అశ్వత్థామ ఎక్కడ ఉన్నా అతన్ని చంపేస్తా అని అన్నాడంట. చంపేసి అతని యొక్క శిరస్సుని తీసుకుని వచ్చి, అదిగో ద్రౌపది దాని మీద కూర్చుని కార్యాలన్నీ చేస్తుంది అని అన్నాడంట. అంత తీవ్రమైన కోపం వచ్చింది అర్జునుడికి. సరే అని కృష్ణుడు రథంని తీస్తే అందులో వెళ్ళారంట. కృష్ణుడు అర్జునుడు వెళ్ళి చూస్తే అశ్వత్థామ అక్కడ ఉన్నాడంట. ఆ అశ్వత్థామ వీళ్ళని చూసి పరుగులు పెడుతున్నాడు. ఎందుకు అంటే కృష్ణార్జునులు, భీముడు వీళ్ళందరినీ చూసి నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని భయం వేసి పరిగెడుతున్నాడంట. ఎట్టకేలకు అశ్వత్థామని పట్టుకున్నారు. పట్టుకున్నాక కృష్ణుడు ఇలా అంటున్నాడంట, అర్జున, నువ్వు ఇందాక ప్రతిజ్ఞ చేశావు కదా అశ్వత్థామని చంపేస్తా అని, చంపే ఇప్పుడు పట్టుకున్నాం కదా అని అన్నాడంట. అలా అనేసరికి అర్జునుడు ఒక్కసారి ఆగిపోయాడంట. ఎందుకు అంటే అశ్వత్థామ గురుపుత్రుడు కాబట్టి, బ్రాహ్మణుడు అతను, చంపకూడదు అనే విషయం తెలుసు కనుక చంపలేదు. అతన్ని బంధించడానికి ప్రయత్నం చేశారంట. ద్రౌపది కుమారులని చంపాడు కనుక ద్రౌపదియే ఇతనికి శిక్ష వేస్తుంది అని అన్నాడంట అర్జునుడు కృష్ణుడితో. ఇంకా ఈ అశ్వత్థామని బంధించి తీసుకుని వెళ్తే ద్రౌపది చూసిందంట. చూసి పరుగున వచ్చి, అయ్యో అదేంటి అతన్ని అలా కట్టేసి తీసుకొచ్చారు, విప్పేయండి అతని కట్టు వెంటనే అని అన్నదంట. ఎందుకు కట్లు విప్పేయాలి అంటే అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ఎప్పుడైనా పూజింపదగిన వాడే. మనకి ఎంత అపకారం చేసినా పూజింపదగిన వాడే కనుక అందులోనూ అతను గురుపుత్రుడు. ఇది అంతా చూసి భీముడికి చాలా కోపం వచ్చిందంట. ఛీ, ఇంత పని చేసినా ఇతన్ని చూసి ఇంకా జాలి పడుతున్నావా అని అన్నాడంట ద్రౌపదితో. ఇలా ద్రౌపదికి ఉన్న భీముడికి ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడికి సాక్షాత్తు వెంటనే పరమాత్మ అయిన కృష్ణుడు చతుర్భుజుడు అయి అక్కడ వాళ్ళిద్దరి మధ్యకి వచ్చి ఇద్దరిని కూడా ఆపాడంట. ఆగండి అని. అయితే కృష్ణుడు ఇలా అంటున్నాడంట వాళ్ళతో, నేనే చెప్పాను ఆ మాట, బ్రాహ్మణులని చంపరాదు అని. మళ్ళీ నేనే చెప్పాను, ఆకతాయి అయిన వాడిని చంపాలి అని. 2 వాక్యాలు నేనే చెప్పాను కనుక ఓ అర్జున, నువ్వే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని అన్నాడంట కృష్ణుడు. అయితే ఇలా బ్రాహ్మణుడిని చంపొద్దు, కానీ అదే బ్రాహ్మణుడు ఆకతాయి అయితే ఏం చేయాలి అంటే దానికి అర్జునుడు ఆలోచించి శిక్ష వేయాలి అన్నాడంట. అతన్ని చంపిన దానితో సమానమైన శిక్ష వేయాలి. అవి ఏంటి అంటే తలగొరగడం, అతని యొక్క ధనాన్ని అంతా కూడా తీసుకుపోవడం, అతని స్వస్థానం నుంచి వెలివేయడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. అయితే కృష్ణుడు తలగొరగడం మంచి ఆలోచన అని, సరే చేయి అర్జున అని చెప్పి, అలానే అతనికి అక్కడ ఒక మణి ఉంటుంది. ఆ మణి వల్లనే అతనికి అంత అహంకారం. ఎలా అంటే చిన్న పెద్ద లేదు, ఎలా పడితే అలా దూషించగలగడం, వారిని అనేక రకాలుగా హింసించడం చేసేటటువంటి వ్యక్తి ఈ అశ్వత్థామ. కృష్ణుడు అలా మణిని తీసేయమని చెప్పినప్పుడు అర్జునుడు ఆ మణిని తీసేస్తూ జుట్టు గొరగడం చేశాడు. అలా చేసి అతన్ని పంపించేశాడు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన అశ్వత్థామ ఉన్నాడు కదా, అతను చాలా అవమానపడి ఆ సమయంలో శక్తి లేక అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట. ఎక్కడ ఉంటుంది శక్తి? ఎందుకంటే వాళ్ళు మిగిలిన 3 కదా.
ఇక వీళ్ళందరూ రాజ్యానికి వచ్చి పిల్లలకి సంబంధించిన కార్యాలు చేశాక ఇక పరమాత్మ అయిన కృష్ణుడు ఇక నేను ద్వారకకు తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడంట. కృష్ణుడు ఇలా అన్నప్పుడు కుంతితో సహా అందరూ కూడా వెళ్ళకు అని అన్నారంట. ఇప్పుడే కదా యుద్ధం అయిపోయి రాజ్యంకి వచ్చాం అని అనేసరికి సరే అని అనబోతూ ఉండగా బిగ్గరగా కృష్ణ అని ఏడుస్తూ ఉత్తర అక్కడికి వచ్చింది అంట. అలా ఉత్తర వచ్చేసరికి అందరూ కంగారు పడ్డారంట. కృష్ణుడు ఆలోచించాడు, అదేంటి ఏమై ఉంటుంది అని. అందులోనూ ఆవిడ గర్భవతి. అయితే కృష్ణుడు దివ్య దృష్టితో చూస్తే అర్థమైందంట. అదేంటి అంటే అశ్వత్థామని వదిలేశాక అతను బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అని. ఈ లోకం అంతా కూడా అపాండవం అవ్వాలి అని అతను బ్రహ్మాస్త్రాన్ని వదిలాడంట. ఈ బ్రహ్మాస్త్రం పాండవులని ఏమీ చేయలేకపోయిందంట. కానీ ఆ పాండవ బీజం ఏదైతే ఉందో అది ఉత్తర గర్భాన ఉండడం వలన దాన్ని నాశనం చేయడానికి వచ్చింది అని తెలుసుకుని వెంటనే సూక్ష్మ రూపంలో ఉత్తర గర్భంలోకి చేరాడంట మన కృష్ణుడు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలోకి చేరి ఎలా అడ్డుకున్నాడు, లేకపోతే ఏం జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై గోవింద.